అందరికీ నమస్కారం. ఈరోజు శివానందలహరిలోని 32వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ముందుగా స్వామిని స్తుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం. కేయూరాణిన భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతామూర్ధజాః వాణ్యేకాసమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఇప్పుడు శివానందలహరిలోని 32వ శ్లోకం. ఓం నమః శివాయ. జ్వాలోగ్రస్సకలామరాతిభయదః క్ష్వేళం కథం వా త్వయా దృష్టః కించ కరే ధృతః కరతలే కిం పక్వజంబూఫలం జిహ్వాయాం నిహితశ్చ సిద్ధఘటికా వా కంఠదేశే భృతః కిం తే నీలమణిర్విభూషణమయం శంభో మహాత్మన్ వద. ఈ శ్లోకం యొక్క అర్థమేమిటంటే, ఓ శివా, జ్వాలలతో ఉగ్రమైనది మరియు సకల దేవతలను అతిగా భయపెట్టినది అగు కాలకూటమును నీవెట్లు చూడగలిగావు? చేతిలో పట్టుకున్నావు. చేతిలో ఉండే నేరేడు పండా అది? నాలుకపై ఉంచుకున్నావు, అది మందుబిళ్ళ? కంఠములో నిలుపుకున్నావు, అది అలంకారమైన నీలామణే? ఓ మహాత్మా, చెప్పుము. ఓ శివ, భగభగమనే జ్వాలతో మండుతూ దేవతలను వణికింపచేస్తున్న కాలకూట విషము నీకు ఎలా దృష్టిగోచరమైనది? అంత తీక్షణమైన దానిని హస్తమున ఎలా ధరించగలిగావు? అదేమైనా బాగా పక్వమైన నేరేడు పండు అనుకున్నావా? దానిని నాలుకపై ఉంచుకుని కంఠంలో నిలిపావు. అదేమైనా నీ కంఠమునకు అలంకారమైన నీలామణి అనుకున్నావా? రేపు 33వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఓం నమః శివాయ.